Praise the Lord. Hallelujah. దైవనామమునకు మహత్వం ఉండాగట్టే. ఎవరికి యేసుక్రీస్తు నామమున స్నేహవందనములు. దేవుని నామమున వందనములు కలుగును గాక. యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా శుభాది వందనములు తెలుపుతున్నాను. എൻ്റെ ബഹുമാന്യനായ സുഹൃത്ത് പ്രിയ ജോണി പാസ്റ്റർ മകൻ അജിത്ത്, నా ప్రియ స్నేహితుడు జోని పాస్టర్, తన కొడుకు అజిత్, ప్రియ ఆనంద్ సార్, എല്ലാവരെയും ഓർത്ത് ദൈവത്തെ తోడుగా వచ్చిన ఆనంద్ సార్ని బట్టి, అదే రీతిగా వచ్చి కూర్చున్న సంఘస్థులందరికీ, ദൈവസന്നിധിയിലായിരിക്കുന്ന എല്ലാ സഹോദരി സഹോദരന്മാർക്കും, వచ్చి కూర్చున్న దేవుని యొక్క బిడ్డలు, సంఘస్థులు, పిల్లలందరికీ కూడా ഒരു പ്രാവശ്യം കൂടെ നിങ്ങളെ കാണുവാൻ ഇടയാക്കി വൻകൃപയെ ഓർത്ത് നന്ദി. మరలా ఒకసారి మిమ్మల్ని కలిసి తీరడానికి దేవుడు ఇచ్చిన భాగ్య తరగతులను బట్టి దేవునికి స్తోత్రం చెప్పుచున్నాను. హల్లెలూయా. ഞാൻ നിങ്ങൾക്കൊരു പുതുമുഖമല്ല, నేను మీకు ఒక కొత్త మనిషిని కాను. హల్లెలూయా. നമ്മളെ സഹായിച്ച വൻകൃപയെ ഓർത്ത് നന്ദിയോടെ దేవుడు ఇంతవరకు మనల్ని కాచి కాపాడి తన కృప నీడలో భద్రపరిచినందుకు దేవునికి స్తోత్రం. ഞാൻ എല്ലാ ദിവസവും നിങ്ങളെ ഓർത്ത് പ്രാർത്ഥിക്കാറുണ്ട്. నా ప్రతిదిన ప్రార్థనలో ప్రతిరోజు మిమ్మల్ని గుర్తు పెట్టుకొని నేను ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ഞാൻ നിങ്ങളെ കുറിച്ച് പ്രാർത്ഥിക്കുന്നു എന്ന് പറയാനല്ല, നിങ്ങൾ അറിയാൻ വേണ്ടിയിട്ടല്ല. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను అన్న విషయం తెలుసుకోవడానికి కాదు నేను చెప్పేది. ദിവസം 2 നേരം നിങ്ങളെ ഓർത്ത് പ്രാർത്ഥിക്കും. 2 సార్లు నేను మీ గురించి జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తున్నాను. എന്റെ പ്രിയപ്പെട്ടവരുടെ സഭയായ നിങ്ങളെ ഓർത്ത് ഞാൻ ദൈവത്തെ కారణం ఏంటంటే మీరు మా ప్రియ సంఘ బిడ్డలు కాబట్టి మిమ్మల్ని నేను తలుచుకొని నేను ప్రార్థన చేస్తూనే వస్తున్నాను. പ്രത്യേകിച്ച് ഈ കുഞ്ഞുങ്ങളെ ഓർത്ത് ഞാൻ പ്രാർത്ഥിക്കാം. ప్రత్యేకంగా యవనస్తులుగా ఉన్న పిల్లల గురించి నేను ప్రార్థన చేస్తూనే వస్తున్నాను. ഞാൻ ആദ്യം കാണുമ്പോൾ ഈ കുഞ്ഞുങ്ങളൊക്കെ വളരെ ചെറുതാണ്. నేను మొదటిసారి వచ్చి చూచినప్పుడు యవనస్తులుగా ఉన్న పిల్లలందరూ కూడా చిన్న చిన్న పిల్లలుగానే ఉండేవారు. కాలాంతరത്തിൽ അവരൊക്കെ വളർന്നു വന്നു. కానీ సమయంలో వారందరూ కూడా ఎదుగుదల పొంది పెరిగి వచ్చారు. ఆ చిలరొക്കെ వివాహితులై എന്ന് പറഞ്ഞു. కానీ అందులో నాకు చాలా ఆనందం కలిగిన చిలిపి పిల్లలు కొందరు వివాహితులయ్యారు, నవదంపతులై దేవుని పనిలో బాడబడుతున్నది చూసినప్పుడు దేవునికి నేను చాలా కృతజ్ఞత చెల్లించుచున్నాను. ലോകപരമായി നാം ഓരോ ദിവസവും വളർന്നു വരികയാണ്. లోకానుసారంగా మనం అందరం కూడా రోజు పెరిగి వస్తున్నాం. എന്നാൽ ആത്മീയമായി ദൈവം നമ്മെ കുറിച്ച് ആഗ്രഹിക്കുന്നതും ആത്മീയമായി നാം വർദ്ധിച്ചു. కానీ లోకపరంగా ఎదుగుదల పొందడం కన్నా ఆత్మీకంగా ఎదుగుదల పొంది తీరడానికి ఉన్న ఒక ప్రయాసం ఆత్మీకంగా దేవుని బిడ్డల్లో ఉండి తీరాలి. హల్లెలూయా. ఆత్మీయമായി വർദ്ധിച്ചു വരുന്നത് ഞാൻ పూర్ణമായി నేను నమ్ముతున్నాను. మీరు రోజుకి ఆత్మీయతలో ఎదుగొస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను. നിങ്ങളെ നന്നായി ദൈവവചനം പഠിപ്പിക്കുന്ന പ്രതി അജിത്തിനെ ഓർത്ത് ഞാൻ ദൈവത്തെ സ്തുതിക്കുന്നു. మీకు దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా బోధించుచున్న అజిత్ని బట్టి నేను దేవునికి స్తోత్రం చెప్పుచున్నాను. എന്റെ ബഹുമാനിയായ സുഹൃത്ത് പ്രിയ ജോണി പാസ്റ്ററെ ഓർത്ത് ദൈവത്തെ అదే రీతిగా స్థానిక సంఘ కాపరిగా ఉన్న జోని పాస్టర్ గురించి వందనాలు తెలియబడుతున్నాను. ഒരമ്മ നിങ്ങളെ ഓമനിക്കുന്നത് പോലെ ഓമനിക്കുകയും ఒక తల్లి మిమ్మల్ని ప్రేమించినట్టుగా ప్రేమించి നിങ്ങളെ തഴുകുകയും താങ്ങുകയും ദൈവത്തിന്റെ സ്തോത്രം ആത്മീയമായി വളർത്തുകയും ചെയ്യുന്നവർക്ക് మిమ్మల్ని పెంచి పెద్ద చేసి ఆత్మీయతలో బలపరిచి వచ్చుచున్నది చూచినప్పుడు దేవునికి నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మానుషికమైనటువంటి ഒരു ചെറിയ ദുഃഖം മാത്രമേ. మానసికంగా చూచినప్పుడు కాస్త దుఃఖం అనుభవించే సందర్భాలు ఈ సంఘాన్ని పట్ల జరిగింది. നിങ്ങളെ എല്ലാവരുടെയും അമ്മയായ ആത്മീയ അമ്മയായ പ്രിയ గర్భదాసి നമ്മുടെ మధ్యത്തിൽ మీ అందరికీ తల్లిగా ఉన్న దేవుని యొక్క దాసి దేవుని యొక్క సన్నిధిలోకి చేరి తీరారు. తాను తన శుశ్రూష తగచున్న దైవసన్నిధిలో విశ్రమించారు. ఆమెకి కలిగిన సమయాన్ని సద్వినియోగపరిచి తనకున్న పరిచర్యను కడముట్టించుకు తీరి అనేక ఆత్మలను సంపాదించుకు తీరే ఆమె దేవుని యొక్క సన్నిధికి చేరినట్టుగా మనందరికీ తెలుసు. నిങ്ങളെ ഓർക്കുകയും പ്രാർത്ഥിക്കുകയും നിങ്ങൾക്ക് വേണ്ടി അധ്വാനിക്കുകയും మీ కొరకు ఎన్నిసార్లు ప్రార్థన చేశారో, మీ కొరకు ఎన్నిసార్లు విజ్ఞాపన చేశారో, మీ కొరకు ఎన్నిసార్లు సలహాలు చెప్పారు, వాక్యం బోధించారు, లెక్కలేనంతటిగా మీకు చెప్పుంటారని నేను నమ్ముతున్నాను. వాటన్నిటికీ తగినట్టుగా ఆమె పని పూర్తి చేసి తీరింది. దానికి ఉన్న ప్రతిఫలాన్ని ఆమె ఖచ్చితంగా పొందుకు తీరుతారు. హల్లెలూయా. നിങ്ങളെ പ്രിയപ്പെട്ടവരെ അതായത് കരുതുകയും സ്നേഹിക്കുകയും കരുതുകയും ഒക്കെ ഓർത്ത് നദിയോട്. అదే రీతిగా మీ సంఘ కాపరి పట్ల ప్రయాసపడుతున్నది ఆయన విషయాలన్నింటిలో కూడా మీరు పాలు పంచుకున్న సదుపాయాలన్నిటి బట్టి దేవునికి నేను స్తోత్రం చెప్పుచున్నాను. കഴിഞ്ഞ വ്യാഴാഴ്ച രാത്രിയിൽ വൈകിട്ട് ഞങ്ങളിവിടെ കടന്നു വരാനുണ്ട്. పోయిన రోజు బుధవారం రోజున ఇక్కడికి రావడానికి దేవుడు మనకి సహాయం చేశారు.
సారీ గురువారం రోజు రావడానికి దేవుడు మాకు సహాయం చేశారు. గ్రామങ്ങളിൽ ചില మీటింగులు ചില శుశ్రూషകളൊക്കെ కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో మీటింగ్లకు వెళ్ళడానికి దేవుడు మమ్మల్ని సహాయపరిచి తీరారు. ഞങ്ങൾ ഒരുമിച്ചാണ് ചെയ്യുന്നത്. మేము ఆ పని కలిసి మేమందరం చేశాము. ഞങ്ങളെ ഉൾക്കൊള്ളുകയും ഞങ്ങളെ കരുതുകയും ചെയ്ത് ഓർത്ത് നദിയോട് ఆ రీతిగా మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి పిలిపించి కావాల్సిన బాధ్యతలన్నీ ఇచ్చి సత్కర్యాలతో మమ్మల్ని నిలబెట్టినందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. നിങ്ങൾ ഞങ്ങളെ ഓർത്ത് പ്രാർത്ഥിക്കുന്നുണ്ടെന്ന് വിശ്വസിക്കുന്നു. నేను నమ్ముతున్నాను మీరందరూ నన్ను జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తున్నారు అనుకుంటున్నాను. എത്ര പേര് ഞങ്ങളെ ഓർത്ത് പ്രാർത്ഥിക്കുന്നു? మీలో ఎంతమంది మమ్మల్ని గుర్తు పెట్టుకొని ప్రార్థన చేసేది? നാം ഇവിടെ ഇരുന്ന് പ്രാർത്ഥിക്കുമ്പോൾ ദൈവത്തിന് സ്തോത്രം നമുക്ക് പോകാൻ പറ്റിയില്ലെങ്കിലും നാം ഇവിടെ ഇരുന്ന് പ്രാർത്ഥിക്കുമ്പോൾ మనం ఇలాగ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండగా കർത്താവ് വലിയ പ്രതിഫലം దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేసి ప్రతిఫలాన్ని ఇచ్చి తీరుతారు. హల్లెలూయా. ഇവിടെ ఈ రాయగడ ప్రదేశത്തെ కర్తావు ఇത്രയും పేరు రక్షించోర్తు నదియోడు రాయగడ పట్టణములో ఇంతమంది దేవునికి బిడ్డలని దేవుడు రక్షణ ఇచ్చి దేవుడు సంఘముగా చేర్చుకున్నందుకు దేవునికి స్తోత్రం. ഈ അന്ധകാര ജഡിതമായ ലോകത്തിൽ കർത്താവ് ലോകത്തിന്റെ വെളിച്ചമായ ക്രിസ്തുവിനെ ദൈവത്തിന്റെ സ്തോത്രം സേവിപ്പാൻ ఈ అంధకారమైన ఈ లోకములో క్రీస్తును వెలుగు రీతిగా సేవించుకు తీరడానికున్న భాగ్యం దేవుడు మనకిచ్చినందుకు ലോകത്തിന്റെ വെളിച്ചമായി ദൈവം നമ്മെ ഓരോരുത്തരെയും ഇവിടെ തീർത്തോർത്ത് നദിയോട് లోకానికి వెలుగు సాదృశ్యంగా దేవుడు మనలందరినీ కూడా తీర్పుదిద్ది నిలబెట్టినందుకు దేవునికి స్తోత్రం. അനീതിയുള്ള ദൈവത്തിന്റെ സ്തോത്രം അനീതിയുള്ള ഒരു കാര്യവിചാരകനെ കുറിച്ച് നിങ്ങൾ കേട്ടു. ఇంతకు ముందు అనీతి చెందిన ఒక పనివాడు గురించి మనం వినగలిగి తీరాం. ആ അനീതിയുള്ള കാര്യവിചാരകൻ എനിക്ക് തോന്നുന്നത് ഈ അതായത് യജമാനം വന്നില്ലെങ്കിൽ ഇവനെ മാറ്റുമെന്ന് പറഞ്ഞില്ലായിരുന്നെങ്കിൽ ഇവൻ മറ്റുള്ളവരുടെ കുത്തിരി പിടിച്ചു. ఆ యజమానిగానే చాలా సమయోచిత సమయంలో రాకపోయి ఉంటే వీడు ఇంకా దొంగలించుకొని సొమ్మును మొత్తం దోచుకొని ఏం చేస్తుండు, ఉద్యోగం నుంచి ఓడవేకబడి తీరి ఆ యజమానికి నష్టం కలిగే ప్రక్రియను చేసి తీరునేమో. അതായത് അവന് ഗോതമ്പ് കൊടുക്കാനുള്ളവരും കാശ് കൊടുക്കാനുള്ളവരും ഒക്കെ ഉണ്ടല്ലോ. మైదా ఇచ్చుకోవాల్సిన ఉండేవాళ్ళు, నూనె ఇచ్చుకోవాల్సిన ఉండేవాడు, డబ్బు ఇచ్చుకోవాల్సిన ఉండేవాడు, వాళ్ళందరికీ ఆయన ఇచ్చుకోవడానికి బాధ్యస్తుడై ఉండేవాడు. അവന് ഇളച്ചു കൊടുത്ത കക്ഷികളുണ്ടല്ലോ. ఆయన దగ్గర నుంచి దోచుకున్న వారి సంఖ్య అధికంగా బైబిల్లో రాయబడి ఉన్నది. ഈ ഒരു വാക്ക് അവന്റെ വായിൽ നിന്ന് വന്നപ്പോ അവരുടെ ഹൃദയം ദൈവത്തിന്റെ സ്തോത്രം ഇടിവെട്ടുന്നത് പോലെ ആയി. అయ్యుండొచ్చు తన ప్రతివిధిలో మార్పు కలిగినందున ఎవరు ఆయన చేతిలో నుంచి అప్పులు తీసుకున్నారో వారు కాస్త సుఖపడి తీరారు. కారణం వీడి మాటల్లో రూపాంతరం వచ్చింది అన్న భావన. ഇതിനു മുമ്പ് അവരെ വഴിക്ക് വെച്ച് കാണുമ്പോൾ അവന്റെ കുത്തുനി പിടിക്കാം. తొలి అయితే ఈడు అపవిత్రుడుగా ఉండి దుష్టునిగా ఉండి ఎవడు దోచుకున్నాడో వాడికి పిల్టు పట్టుకొని వాడి బట్టలు ఈడ్చుకొని కొట్టే అంత కోపకసి చూపించేవాడు. ఆ కఠినమైన పలిశకు ഒരുപക്ഷെ వాങ്ങിకాణం. అంత ఎక్కువగా ఆయన ఏం చేసుకుని వడ్డీ వ్యాపారం చేసి అధికంగా వడ్డీ చెల్లించేసుకొని ప్రాణాలు పీకేసి మనుషులు చంపేటట్టుగా ఉండేవాడు. యజమానന്റെ చెవిയിൽ ഇവന്റെ കഠോരമായ പ്രവൃത്തിയെ കുറിച്ച് కానీ యజమాని చెవుటికి ఆయన చేసిన తీవ్రత పాపము దుష్క్రియలు కనబడింది, వినబడి తీరింది. ఇന്ന് పగల్కాలం ഒരു കാര്യം പറയാം. అలాగే ఈ పగటి వేళ సంఘానికి సంఘ బిడ్డలకి చెప్పడానికి ఉద్దేశించిన ఒక మాట, നമ്മുടെ ഹൃദയത്തിന്റെ ചിന്ത നമ്മുടെ പ്രവൃത്തി അറിഞ്ഞ ഒരു యజమాని నీ హృదయంలో ఉన్న చింత యావత్తు నీ హృదయంలో తలుచుకున్న వాటిని తెలుసుకు తీరేంతటిగా ఉన్న ఒక దేవుడే మనం సేవించే దేవుడు. നിങ്ങളുടെ വാക്കുകളും ചിന്തകളും മുഴുവൻ അറിയുന്ന ഒരു నీ పెదవులలో ఉన్న మాటలు నీ హృదయంలో ఉన్న స్పందనలను ఎరిగి తీరిన దేవుడు ఆయన. ఆ యజమాని వచ్చుక తీరడానికి సమయం దగ్గర పడి తీరింది. ఈ పగటి వేళ యజమాని తిరిగి వస్తున్నాడు. నీ దుష్కర్మాలు విడిచిపెట్టి తీరి నీ ప్రవర్తనలో మార్పు తెచ్చుకు తీరి యజమానికి నచ్చుకున్నట్టుగా మెచ్చుకున్నట్టుగా మార్పు చెందుకు తీరడానికి నీ జీవితాన్ని రూపాంతరపరచుకో, నవీనపరచుకో. యజమాని నీ పట్ల ఉన్నాడు, ఇంకా దుష్టత్వం చేసి ప్రయాణం చేయొద్దు. ఆ యజమాని యొక్క తీవ్ర కోపం నీ మీద రాకుండా. స్వర్గത്തിൽ നമുക്കൊരു యజమానుడు, పరలోకములో మనకు ఒక యజమాని ఉన్నాడు. ఆ యజమానుడు అబ్బా పితావే എന്ന് പറഞ്ഞ് ఆ యజమానిని తండ్రి దేవా అని పిలిచి అబ్బా తెచ్చిపోయి എന്ന് പറയുമ്പോൾ నానా తప్పై
అయిపోయింది అని ఒక్క మాట చెప్పగలిగింది. హల్లెలూయా. హల్లెలూయా. మగనే మകളെ എന്ന് പറഞ്ഞ് നമ്മെ కుమారుడా కుమార్తె అని ఒక్క మాట పలికి ఆయన సన్నిధిలో క్షమాభిక్ష కోరగలిగింది. നമ്മുടെ യജമാനൻ വരാൻ സമയമായി. మన యజమాని వచ్చి తీరడానికి అవకాశం సమయం దొరికింది. ഇവിടെ ഞാൻ എന്തെങ്കിലും യേശു ക്രിസ്തുവിന്റെ കാര്യവിചാരം. అలాగైతే ఈ పగటి వెలుగుకు వచ్చిన దేవుని బిడ్డలారా, మనం దేవునికి పని చేస్తున్న పరిచారకుల మన విషయం మర్చిపోవద్దు. ഓരോരുത്തരും ദൈവം ഏൽപ്പിച്ചിരിക്കുന്ന കാര്യവിചാരകത്വം വളരെ ఒక్కొక్కరి పట్ల దేవుడు చేసిన పద్ధతులను ఆలకించుకు తీరి క్రమావళితో చేసుకు తీరాలి. హల్లెలూయా. హల్లెలూయా. అలాగైతే దానికి తగ్గట్టుగా ఉన్న ప్రతిఫలం దేవుడు మనకిస్తాడు. దేవుడు మనల్ని సహాయపరచును గాక. ఉపయోగించను. దేవుని యొక్క దాసుని తొలి వాక్యం చెప్పడానికి ఉపయోగించారు కదా. ഇന്ന് പകൽക്കാലം ഒരല്പനേരത്തെ ചിന്തയ്ക്കായി ఈ పగటి వేళ కాసేపు వాక్య ధ్యాన నిమిత్తము നമുക്കൊരു വേദഭാഗം ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. അതായത് 1 പത്രോസ് 1:7. మొదటి పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. അഴിഞ്ഞു പോകുന്നതും തീയിൽ ശോധന കഴിക്കുന്നതുമായ అగ్నిలో పరిశోధింపబడుతున్నదా നിങ്ങൾ శోధన കഴിക്കുന്നതുമായ പൊന്നിനേക്കാൾ ఆ అగ్నిలో పరిశోధింపబడుతున్న బంగారం కన్నా നിങ്ങളുടെ വിശ്വാസത്തിന്റെ പരിശോധന വലിയേറി. మీ విశ్వాసం యొక్క పరిశోధన ఎంత గొప్పది. హల్లెలూయా. హల్లెలూయా. പകൽക്കാലം പ്രിയമുള്ള ദൈവവൈതലേ, ఈరోజు పగటి వేళ దేవుని యొక్క బిడ్డలారా, പൊന്നിനേക്കാൾ വിലയേറിയ വിശ്വാസമാണ് എന്റെ. బంగారం కన్నా విలువ చెందే ఒక విశ్వాసాన్ని పొందుకున్న మనం దేవుని బిడ్డలమే మనమే. ഹല്ലേലൂയ. പത്രോസാകുന്ന പൊന്നിനേക്കാൾ വിലയേറിയതാണ് എന്റെ നിങ്ങളുടെ വിശ്വാസം. బంగారం కన్నా విలువ చెందేదే మన విశ్వాసముగా పేతురుగా చెప్తున్నది. അത് అഴിഞ്ഞു പോകുന്നതല്ല, అది తొలగిపోయేది కాదు. പൊന്ന് అഴിഞ്ഞു പോകുന്നതാണ്. బంగారాన్ని వదిలించుకునేది కాదు. പൊന്ന് തീയിലിടുമ്പോൾ അത് ഉരുകി പോകുന്നതാണ്. బంగారాన్ని అగ్నిలో వేసేటప్పుడు అది అరిగిపోయేదే. ഈ ലോകത്തിലുള്ള സകലതും തീയിൽ നശിച്ചു പോകുന്നതാണ്. ఈ లోకములో ఉన్నవన్నీ కూడా అగ్నిలో పరిశోధన కలిగి తీరేంతటిది. ലോകം സ്വർണ്ണത്തിനും അതായത് ഡയമണ്ടിനുമാണ് വില ఈ കൽപ്പിച്ചിരിക്കുന്നത്. లోకము బంగారానికి డైమండ్ కి విలువ ఖరీదు ఇచ్చేటప్పుడు ആ സ്വർണം കയ്യിലുള്ളവന് ഒരു ഉറപ്പുണ്ട്. బంగారం చేతిలో ఉన్నోడికి ఒక బలము ఒక ధైర్యం ఉంది. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ചിലരൊക്കെ പണം സമ്പാദിക്കുമ്പോൾ അവരെ ഒരു കാര്യം ചെയ്യുന്നുണ്ട്. కొందరు డబ్బులు సంపాదించేటప్పుడు వారు చేసే ఒక మంచి పద్ధతి ఉన్నట్టుంది. അതായത് സ്വർണം മേടിച്ചു, వారి బంగారాన్ని కొనుక్కొని దాచుకుంచుతారు. ഇപ്പൊ സ്വർണത്തിന്റെ വില വല്ലവർക്കും അറിയാവോ? ఎప్పుడు బంగారానికి ఉన్న ఖరీదంతా చెప్పగలుగుతారా? ഇപ്പൊ ഏതാണ്ട് 60,000 ശിഷ്ടം രൂപയാന്ന് പറഞ്ഞ 8 ഗ്രാം അല്ല അതായത് 1 പവൻ സ്വർണത്തിന് ఒక గ్రామ్ బంగారానికి 60,000 వరకు ఖరీదు ఉన్నట్టు ఉందనుకుంటా. 8 ഗ്രാം 8 గ్రాముల బంగారం 60,000 వరకు ఉంది. 1 കിലോ സ്വർണം എന്ന് പറഞ്ഞാൽ 125 പവൻ. 1 കിലോ സ്വർണം എന്ന് ఒక కిలో బంగారం అంటే 125 పవన్లు. పవనే కదా. 8 ഗ്രാം 8 ഗ്രാം എന്ന് പറയുന്നത് ഒരു പവൻ ഒരു തൂക്കമാണ്. బంగారానికి ఉన్న తూకం అది. హల్లెలూయా. మనకి బంగారం గురించి తెలియదు కాబట్టి మీరు వివేచించుకొని తెలుసుకోండి. ഇതൊക്കെ രക്ഷിക്കപ്പെട്ട മുമ്പ് പഠിച്ചതാണ്. 8 తులాలు. അതായത് ഞങ്ങളുടെയൊക്കെ കാലത്ത് ഇന്നും അങ്ങനെ തന്നെയാണ്, വ്യത്യാസം. ఈ రోజుల్లో కూడా అలాగే తూకాలు వేస్తున్నారు తులాల్లో. ആ രക്ഷിക്കപ്പെടാത്ത ആൾക്കാര് ഇപ്പൊ കിലോ കണക്കിനാ സ്വർണം കൊടുക്കുന്നത്. రక్షణ పొందలేని వారు కిలో లెక్కనగా బంగారాలు కొనుక్కొని ఇంటికి దాచుకుంటున్నారు. നമ്മുടെ ഇന്ത്യൻ രൂപ പോലും അടിക്കുമ്പോൾ അത് മൂല്യമായി വെക്കുന്ന സ്വർണത്തെ ആസ്പദമാക്കി మన ఇండియాకు ఉన్న కరెన్సీ డబ్బుని పెట్టేదానికన్నా ఎక్కువగా బంగారాన్ని విలువిచ్చి పెట్టుకున్నట్టుగా మనకి కనబడుతుంది. ആ സ്വർണത്തിന്റെ വില കൂടുമ്പോൾ നമ്മുടെ രൂപയുടെ വില കുറയും. అయితే బంగారానికి ఉన్న ఖరీదు పెరిగేసరికి డబ్బుకున్న విలువ తగ్గిపోద్ది. హల్లెలూయా. హల్లెలూయా. ഈ രൂപയൊക്കെ ധാരാളം അടിക്കുന്നു നമ്മൾ നോക്കുമ്പോൾ రోజుకి డబ్బుల ఆ కారోబారు ప్రింటింగ్ ఎక్కువ అయ్యేసరికి ആ സർക്കാരിന്റെ ഒരു കണക്കൂട്ടല്
എത്ര കോടി രൂപ അടിക്കുന്നു അത്രയും ഇതിനുള്ള വിലയ്ക്കുള്ള സ്വർണം മാറ്റിവെക്കുക. అయితే ఎన్ని కోట్ల ప్రింటింగ్ చేస్తారు డబ్బులను, అన్ని అంత విలువ చెందేటట్టుగా బంగారాన్ని కూడా పక్కకు పెడతారు. ഈ രൂപയൊക്കെ അടിക്കുമ്പോൾ ആൾക്കാർ അധ്വാനിച്ച കാശൊക്കെ മേടിച്ച് സൂക്ഷിക്കുമ്പോൾ തിരിച്ചു കൊടുക്കുമ്പോൾ സർക്കാരിന് അതിന് ഉത്തരവാദിത്വം. అయితే ఇలా సామగ్రిలు కొనుక్కునేటప్పుడు గవర్నమెంట్ కి లాభం కలుగుతున్నది, అలాగే దానికి ఉన్న ఖరీదు పెరుగుతున్నది. അപ്പൊ എന്ന് പറഞ്ഞാൽ സ്വർണത്തിന് അത്രയും വിലയുണ്ടെന്ന് దాని అర్థం బంగారానికి అంత ఖరీదు ఉంది అని అర్థం. എന്നാൽ ഇതെല്ലാം തീയിൽ അഴിഞ്ഞു പോകുന്നത്, ఇవన్నీ కూడా నాశనం అయిపోయేది. പത്രോസ് ഈ കാര്യത്തെ കുറിച്ച് പറയുന്നത്, పేతురు గారు ఈ విషయం గురించి చెప్పేది അതിന്റെ വളരെ വ്യക്തമായി പറയുന്ന 6ാം വാക്യം വായിക്കുമ്പോൾ, 6వ వచనాన్ని చదివినప్పుడు చెప్పేది, നിങ്ങൾ ഇപ്പോൾ അല്പനേരത്തേക്ക് നാനാ പരീക്ഷകളാൽ ദുഃഖിച്ചിരിക്കും. ఇప్పుడు కాసేపటికున్న శ్రమలను అనుభవించుకొని నీవు ప్రయాణం చేసినా కూడా വന്നാലും ദുഃഖിച്ചിരിക്കേണ്ടി വന്നാലും ആനന്ദിക്കുന്നു. వాటిలో నువ్వు దుఃఖపడి ఉండొద్దు, బదులుగా ఆనందించుకుము. അഴിഞ്ഞു പോകുന്നതും തീയിൽ ശോധന കഴിക്കുന്നതുമായ కారణమేమనగా బంగారములో పరీక్షింపబడి తీరుతున్నట్లా പൊന്നിനേക്കാൾ വിലയേറിയതാണ് നിങ്ങളുടെ വിശ്വാസം. విలువైనది శ్రేష్టం చెందేదే నీ విశ్వాసము. ലോകത്തിൽ ആർക്കും കൊടുക്കാൻ കഴിയാത്ത വലിയ വിലയാണ് കർത്താവ് లోకములో ఎవరు కూడా ఇవ్వలేని ఖరీదు కలిగేటట్టే దేవుడు మనకు అప్పగించుకు తీరింది. ആ യേശുക്രിസ്തുവിനെയാണ് എനിക്കും നിങ്ങൾക്കും വേണ്ടി ഗ്യാരണ്ടി ദൈവമായി. ఆ యేసుక్రీస్తు వారినే మనకి గ్యారంటీగా అప్పగించబడి తీరింది. 2000 പരം വർഷങ്ങൾക്ക് മുമ്പ് കാൽവരി ക്രൂശിൽ എനിക്കും നിങ്ങൾക്കും വേണ്ടി യേശുക്രിസ്തു 2000 సంవత్సరాల క్రితం మా కాల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు మానవుల కొరకు సజీవ బలియాగముగా మారిన ఆ శ్రేష్ఠ పురుషుడాయను. ആ യേശുക്രിസ്തുവിന്റെ വില തന്നെയാണ് നമ്മുടെ വിശ്വാസം. ఆ యేసుక్రీస్తు గారికి ఉన్న ఖరీదు ఉన్నది ఆ బంగారానికి ఉన్నట్లానే. ഇന്ന് പകൽക്കാലം ഒരു കാര്യം ചോദിക്കട്ടെ, എന്റെ നിങ്ങളുടെ വിശ്വാസം ഏതു വിധമാണ്? ఈ రోజు పగటి వేళ నీ విశ్వాసం ఎలా ఉన్నదో పరిశోధించుకో. ജീവിതത്തിൽ പ്രതികൂലം വരുമ്പോൾ തകർന്നു പോകുന്നതാണോ നമ്മുടെ വിശ്വാസം? నీ జీవితంలో శ్రమలు, కష్టాలు, రోగాలు వచ్చినప్పుడు క్షీణించిపోయిన విశ్వాసం అనేది. തീരഴിഞ്ഞു പോകുന്നത് നമ്മുടെ വിശ്വാസമാണെന്ന് പകൽക്കാലം അറിയണം. నీ జీవితంలో రోగ కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పుడు క్షయించి నాశనం అయిపోయేది కాదు విశ్వాసం. അതുകൊണ്ടാണ് പ്രിയമുള്ളവരെ ദൈവത്തിന്റെ സ്തോത്രം, നാനാ പരീക്ഷകളിൽ അകപ്പെട്ടാൽ, అందుకే దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మనకి నానా కష్టాలు, రోగాలు, ఇబ్బందులు ఇచ్చాడు. അനേക പ്രതികൂലങ്ങളിൽ കടക്കേണ്ടി വന്നാൽ వీటి మధ్యలో నుంచి నువ్వు ప్రయాణమై తీరాలి. യേശുക്രിസ്തുവിനെ തള്ളിപ്പറയാതെ വിശ്വാസത്തിൽ നിലനിൽക്കുന്നത്. అలాంటి సందర్భంలో యేసయ్యని విడిచిపెట్టి, యేసయ్యని సంఘాన్ని విడిచిపెట్టి, దేవుని విడిచిపెట్టి, వాక్యాన్ని విడిచిపెట్టి దౌర్భాగ్యం రాకూడదు. പൊന്നിനേക്കാൾ വിലയേറിയ വിശ്വാസം, బంగారం కన్నా విలువైన విశ్వాసం. പത്രോസ് പറയുന്നു, పేతురు గారు చెప్పేది, ഒരു അഗ്നിശോധന നിങ്ങൾക്ക് വന്നിരിക്കുന്നു. ఒక పరిశోధన మీ జీవితంలో వచ్చి తీరినాయి. അതൊരു അപൂർവ കാര്യമാണെന്ന് നിങ്ങൾ വിശ്വസിക്കരുതെന്നാണ് പറയുന്നത്. అది ఒక చిన్న విషయం అని మీరు అనుకోవద్దు. ഈ വക കാര്യങ്ങളെല്ലാം യേശുക്രിസ്തുവിനെ പിൻപറ്റാൻ ആഗ്രഹിക്കുന്നവർ, ఇవన్నీ కూడా యేసుక్రీస్తులోని వెంబడించుకు తీరడానికి ఉన్న భాగ్యమే. കർത്താവ് ഒരു വരം കൂടെ വെച്ചിട്ടുണ്ട്. యేసయ్య మనకు ఒక గీతను రాసి ఉంచారు. കഷ്ടം സഹിപ്പാൻ ഒരു വരം. కష్టాన్ని సహించుకు తీరడానికి ఉన్న వరాన్ని దేవుడు మనకిచ్చారు. ഈ അധ്യായത്തിലുള്ള വായിച്ചു ఆ అధ్యాయము చదివితే మనం చూడగలిగేది. അങ്ങനെയെങ്കിൽ പ്രിയമുള്ള ദൈവമൈതലേ, అలాగైతే ప్రియ జనాంగమా, ജീവിതത്തിൽ ഒരു പ്രയാസം കടന്നു വരുമ്പോൾ, జీవితంలో ఒక శ్రమ వచ్చేటప్పుడు, ഒരു പ്രതികൂലങ്ങളിൽ കൂടെ കടന്നു പോകുമ്പോൾ, జీవితంలో విపరీత శోధనలు వచ్చినప్పుడు, വലിയ ദാരിദ്ര്യത്തിൽ കൂടെ കടക്കണമെങ്കിൽ చాలాసేపు దారిద్ర్యత కలిగిన స్థితిగతిలో వెళ్ళేటప్పుడు, അനേക നിന്ദയിൽ കൂടെ കടക്കേണ്ടി అనేకులు మనల్ని నిందించుకున్న గడి వచ్చినప్పుడు, അനേക ഉപദ്രവങ്ങളിൽ കൂടെ കടക്കേണ്ടി വരുമ്പോഴും, అనేక వేదన కలిగిన స్థాయి వచ్చేటప్పుడు വിശ്വാസം തള്ളിക്കളയരുത്. విశ్వాసాన్ని త్యజించొద్దు. കർത്താവ് ഒരു വരം നമുക്ക് തന്നു. దేవుడు మనకు ఒక కృపావరాన్ని ఇచ్చారు. അവരിൽ നിന്ന് നന്മ മാത്രം പ്രാപിക്കുകയല്ല വേണ്ടത്, కేవలం మేలు మాత్రం అనుభవించడానికి ప్రయాసపడితే సరిపోదు. അവരുടെ കഷ്ടം കൂടെ അനുഭവിപ്പാൻ వాటి మధ్యలో శ్రమలు కూడా అనుభవించక తప్పదు. പൊന്നിനേക്കാൾ വിലയേറിയ വിശ്വാസം, బంగారం కన్నా విలువ చెందేది. హల్లెలూయా. എന്റെ വിശ്വാസം, మన విశ్వాసం, నా విశ్వాసం, ദൈവവചനം വളരെ വ്യക്തമായി దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్పుచున్నది.
എന്നെയും നിങ്ങളെയും നേടേണ്ടതിന്, నన్ను నిన్ను సంపాదించుకు తీరడానికి, എനിക്കും നിങ്ങൾക്കും വേണ്ടി ദൈവം കൊടുത്തിരിക്കുന്ന ഈ മുഴു ലോകത്തെക്കാൾ വിലയാണ്. నీ కొరకు నా కొరకు దేవుడిచ్చిన ఖరీదు ఈ లోకాన్ని ప్రపంచానికన్నా ఖరీదు చెందింది. പ്രിയമുള്ളവരെ, ప్రియ జనాంగమా, ലോകത്തിൽ ആർക്കും എന്നെ നിങ്ങളെ കുറിച്ച് ഒരു വിലയും నీ കൽപ്പിക്കാനില്ല. కొరకు నీ గురించి నా గురించి ఖరీదు ఎవరు చెప్పలేని సందర్భమున, കൂട്ടുകാർക്ക് നിന്നെ കുറിച്ച് ഒരു വില స్నేహితుడు കൽപ്പിക്കാനില്ല. నీ గురించి విలువ ఖరీదు చెప్పలేని సందర్భమున, നിന്റെ ഭർത്താവിന് നിന്നെ കുറിച്ച് ഒരു വില నీ കൽപ്പിക്കാനില്ലെങ്കിലും, భర్త నీ భార్య నీ గురించి విలువ చెందించలేని సందర్భమున, നിന്റെ ഭാര്യയ്ക്ക് നിന്നെ കുറിച്ച് ഒരു വില భార్య నీ మీద കൽപ്പിക്കാനില്ലെങ്കിലും, విలువ లేకపోయినా, നിന്റെ മക്കൾക്ക് നിന്നെ കുറിച്ച് ഒരു വില കൽപ്പിക്കാനില്ലെങ്കിലും, పిల్లలకి నీ పట్ల విలువ లేకపోయినా, മാതാപിതാക്കൾക്കോ മറ്റുള്ളവർക്കോ ലോകത്തിലുള്ളവർക്കോ లోకములో ఉన్న వారికి ఎవరికి కూడా నీ మీద విలువ లేనప్పుడు, ഒരു വിലയും നിന്നെ കുറിച്ച് കൽപ്പിക്കാനില്ലെങ്കിൽ, ఒక్క ఖరీదు ఎవరు కూడా నీ గురించి చెప్పడానికి లేకపోయినా, നമ്മെ കുറിച്ച് ഒരു വിലയും మన గురించి കൽപ്പിക്കാനില്ലെങ്കിൽ, ఒక ఖరీదు చెప్పగలిగిన వాడు ఒకడున్నాడు. പ്രിയമുള്ളവരെ, ഇന്ന് പകൽക്കാലം ഒരു കാര്യം ఈ ഓർപ്പിക്കുന്നു. రోజు పగటి వేళ ఒక విషయం తెలుసుకు తీరు, ഈ മുഴു ലോകത്തെക്കാൾ വിലയാണ് ఈ భూలోకం అంతటి కన్నా ఖరీదు చెందిన వాడివే నీవు. ഈ മുഴു ലോകത്തെക്കാൾ విలയാണ് എനിക്കും നിങ്ങൾക്കും నాకు నీకు దేవుడిచ్చిన ఖరీదు ఈ లోకానికి ప్రపంచానికి కలిగిన దానికన్నా అది ఎంత గొప్పది నిన్ను దేవుడు చేసి పెట్టింది. പ്രിയ സഹോദര, മാതാവേ, പിതാവേ, ഈ മുഴു ലോകത്തെക്കാൾ വിലയാണ് ദൈവം దాని అర్థం, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎంత ఖరీదు చెందిన వాడివి, ఈ ప్రపంచానికి ఖరీదు కన్నా గొప్పది. അത് മനസ്സിലായതുകൊണ്ടാണ് ജീവിതത്തിൽ അനേക പ്രതികൂലം വന്നത്. అది తెలిసినది కాబట్టి జీవితంలో ఎన్ని శ్రమలు కష్టాలు వచ్చినా ఈ యేసయ్యను విడిచిపెట్టటలే. കൂട്ടത്തിലുള്ളവരൊക്കെ തള്ളിയപ്പോഴും, తోడుగా ఉన్న వాళ్ళందరూ మనల్ని దేవుని దగ్గర నుంచి విడిచిపెట్టేటప్పుడు, എല്ലാരും തള്ളിയപ്പോഴും అందరూ విడిచిపెట్టేసరికి കർത്താവ് തള്ളുകയില്ലെന്നുള്ള దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. പൊന്നിനേക്കാൾ വിലയേറിയ വിശ്വാസം, అది బంగారం కన్నా ఖరీదు చెందేది. Praise the Lord. హల్లెలూయా. നമ്മുടെ വിശ്വാസം ഏത് വിധമിരിക്കും? అలాగైతే ఈ పగటి వేళ నీ విశ్వాసం ఏ రీతిగా ఉన్నది పరిశోధించుకో. ഹല്ലേലൂയ. ഈ പൊന്നിനേക്കാൾ വിലയേറിയ വിശ്വാസത്തിന് വലിയ വലിയ ఈ പരിശോധന. బంగారం కన్నా విలువ చెందిన ఈ విశ్వాసానికి ఏముంది? శ్రేష్టత ఉంది. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഇത് പകൽക്കാലം ഒരു കാര്യം ഓർക്കണമേ, ఈ పగటి వేళ ఒక విషయం తెలుసుకు తీరు, പരിശോധനയിൽ കൂടെ കടക്കേണ്ടി വരുമ്പോൾ మన జీవితంలో పరీక్షలో నుంచి ప్రయాణమై తీరేటప్పుడు എന്റെയും നിങ്ങളുടെയും പരിശോധന ചെയ്ത് నిన్ను నన్ను దేవుడు పరీక్షించి పరిశోధన పరిచి പൊന്നിനേക്കാൾ വിലയേറിയതായി బంగారం కన్నా విలువ చెందే విశ్వాసమై తీరేంతటిగా దేవుడు కోరుతున్నాడు. പകൽക്കാലം ഒരു കാര്യമോ, ఈ రోజు పగటి వేళ ఒక విషయం తెలుసుకో, നിന്റെ വിശ്വാസം ഏറ്റെടുത്തു. నీ విశ్వాసాన్ని స్వీకరించుకో. പൊന്ന് രണ്ട് വിധവും, బంగారం రెండు రకాలుగా ఉన్నాయి. 22 കാരറ്റാണ് ഏറ്റവും നല്ല മാറ്റമുള്ള സ്വർണം. 22 క్యారెట్లు కలిగిన బంగారం కాస్త విలువ చెందేటట్టుకున్నది. അതിന്റെ കണക്കൊന്നും ഇപ്പൊ പറയുന്നില്ല. దాని సంఖ్యలన్నీ చెప్పి మీకు భయపెట్టించాలని కోరట్లేదు. നിങ്ങൾ ഇത് മേടിക്കാൻ പോയാലോ? కారణం ఏంటంటే మీరు దేవుని మాటలు వినేసి వెళ్ళి బంగారం కొనడానికి వెళ్ళి ఆ ఇరుకులు పడిపోతే ആ സ്വർണത്തിനാണ് മുൻതൂക്കമുള്ളത്, നല്ല വിലയുള്ളത്. అంటే ఆ 22 క్యారెట్లు ఉన్న బంగారానికి అధికంగా ప్రాధాన్యత ఉన్నది. മൊറാർജി ദേശായി ആദ്യം ഇവിടെ ഭരിക്കുമ്പോൾ మొరార్జీ దేశాయి అని చెప్పిన ఆయన మన ప్రభుత్వం మేలబడుతున్నప్పుడు പുള്ളി സ്വർണത്തിന്റെ സ്ഥിതിക്ക് ഒരു മാറ്റം വരുത്തി. ఆయన బంగారానుకున్న స్థితిగతికి ఒక మార్పు తెచ్చుకున్నాడు. 22 പകരം 28 കാരറ്റാക്കി. 22కు బదులుగా 28 క్యారెట్ల బంగారంగా మార్చాడు. അതിനകത്ത് കുറച്ചുകൂടെ ചെമ്പ് ചേർത്തു. వాటిలో కాస్త కూడా ఏం కలిపారు? సిల్వర్ కలిపాడు, ఇత్తడి కలిపాడు. ആ കുറച്ച് വില കുറച്ചു. దాని తర్వాత దాని ఖరీదుని కాస్త దింపాడు. അപ്പൊ പെണ്ണിനെ കെട്ടിക്കാനൊക്കെ ഉള്ളവർക്ക് വളരെ എളുപ്പം. అప్పుడు ఏమైందో తెలుసా? కొంతమంది అన్యులకు ఏం కలిగింది? పిల్లలకి పెళ్లి చేయించుకోవడానికి, ఎదురుకట్నం ఇచ్చుకు తీరడానికి, బంగారం కొనుక్కోవడానికి సదుపాయం కలిగి ഞങ്ങളുടെ വീട്ടിലൊരു അനുഭవం ഉണ്ടായി. ఎందుకంటే మా ఇంట్లో అలాంటి ఒక పరిస్థితి జరిగింది. എന്റെ ചെറുപ്പമാ, ఇది నా చిలిపితనములో. ഏതാണ്ട് ഒരു 10-12 വയസ്സ് കാണുമായിരിക്കാം. నాకు సుమారు 12 సంవత్సరాలు ఉంటది వయసు. എന്റെ അച്ഛന്റെ അനിയനൊരാള് കല്യാണം കഴിച്ചു. మా నాన్న తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు. 20 പവൻ സ്വർണ്ണമാണ് അന്ന് ശ്രീധരൻ കൊടുത്തത്. ఆయనకి 20 పవన్లు బంగారం దొరికింది. ഏതാണ്ട് കുറച്ച് കാശ് వివాహానికి ఎదురుకట్నంగా 20 తులాలు.
അതായത് അന്നത്തെ കണക്കനുസരിച്ച് పైసకి നല്ല మూల్యముള്ളത് കൊണ്ട് വിലയുള്ളത് കൊണ്ട് ఆ రోజుల్లో డబ్బుకి చాలా ఖరీదు ఉండేది కాబట్టి ఆ తెచ్చిല്ലാത്ത ഒരു സ്ത്രീധനമാണ് ఆయనకి లెక్క మించినట్లా ఉన్నట్టుగా ఒక ఎదురు కట్నం దొరికింది ఆయనకి. ഓ വീട്ടുകാരും വളരെ സന്തോഷിച്ചു, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఆనందించారు, ആ ചെറുക്കനും സന്തോഷിച്ചു, పెళ్లి కొడుకు కూడా ఆనందించాడు. ചുമ്മാതല്ല 20 പവനല്ലേ കിട്ടിയത്, అంటే 20 తులాలు దొరికింది కదా అన్న ఆనందం, ఉద్రేకత, ఆశ కలిగే మనసులో కలిగింది. ഞങ്ങളുടെ കുടുംബത്തിന്റെ ഇടനാഴിയിൽ ഒരു കുശുകുശുപ്പൊക്കെ പെണ്ണുങ്ങൾ, మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా అటు ఇటు మాట్లాడడం, 20 తులాలు దొరికింది అడిగి. ഓ കൊള്ളാം, 20 പവൻ, 20 తులాలు దొరికింది. കല്യാണമൊക്കെ കഴിച്ചു വന്നു കഴിഞ്ഞപ്പം പെണ്ണുങ്ങളെല്ലാം കൂടെ ഇതെല്ലാം ഇങ്ങനെ ആകെ നോക്കി 20 പവൻ. పిల్లల పాప పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చేసరికి ఆమెను చూసుకోవడానికి అందరూ వచ్చారు. 20 తులాలు, ఆ మాల ఈ మాల, ఆ మోതിരം, ఆ కడుకన్ ఈ గిడుకన్ പറയാൻ തുടങ്ങി. ఆ మాల ఈ మాల, ఆ ఉంగరం ఈ ఉంగరం, ఆ పట్టి ఈ పట్టీలు మొత్తం లెక్కెట్టడానికి మొదలెట్టేశారు. హల్లెలూయా. നമ്മുടെ വീടുകളിലൊക്കെ ഇങ്ങനെയാണല്ലോ, మన ఇళ్లలో కూడా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా. అది കുറച്ചൊക്കെ കഴിഞ്ഞപ്പോ కొన్ని రోజులు గతించిన తర్వాత ఆ విരുന്നിന് പുതുമോടിക്ക് അവിടെ എവിടെയൊക്കെ ഒന്ന് പോയേച്ച് തിരിച്ചു വന്നു. ఆ ఇంట్లో ఉన్న చుట్టాలందరింటికి భోజనాలు చేసి తిరిగి వచ్చేసరికి హల్లెలూయా. അപ്പൊ വെല്ലിച്ചൻ പറഞ്ഞൊരു കാര്യം ചെയ്യും, పెదనాన్న చెప్పాడు ఒక మాట, ഇതിങ്ങനെ കെട്ടിത്തൂക്കിക്കൊണ്ടിരുന്നുണ്ടൊന്നൊരു കാര്യമില്ല, ఇది ఎలాగా మోసుకొని వేసుకొని తిరిగితే ప్రయోజనం లేదు, ഇത് വിറ്റിട്ട് ఇది అమ్మేసుకొని കുറച്ച് സ്ഥലം മേടിക്കണം. కొంత పొలం కొనుక్కో. അന്നത്തെ കാലത്തൊക്കെ അങ്ങനെയാണല്ലോ. ఆ రోజుల్లో అలాగా ఉండేది. ശരി, ഒരു ചെറിയ താലിമാല മാത്രം വെച്ചിട്ട് ఒక చిన్న తాళి మాత్రం ఉంచుకొని ഇതുമായിട്ട് വിൽക്കാനായിട്ട് ബാങ്കിൽ പോയി. అమ్మడానికి బ్యాంకుకి వెళ్ళేది. സ്വർണ്ണം എടുക്കുന്ന ബാങ്കുണ്ട്, బంగారం తీసుకున్న బ్యాంకీలు ఉన్నాయి. അവിടെ ചെന്ന് കഴിഞ്ഞപ്പോ പുള്ളിക്കാരനെ ഇത് ഒരച്ചു നോക്കി. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన రాయి పైన దాన్ని రుద్ది చూశాడు. ഒരച്ചു നോക്കിയപ്പോ മാറ്റി വളരെ കുറവ്. అది రుద్ది చూచినప్పుడు దానికి ఆ బంగారానికి ఉన్న శ్రేష్టత కనబడలేదు. అది ఎത്രയാണെന്ന് പരിശോധിച്ചപ്പോ 28 ഉള്ളൂ. అప్పుడు అడిగినప్పుడు పరిశోధించినప్పుడు 28 తులాలు మాత్రమే. ഇത് మొరార్జీ దేశాయిയുടെ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయిയുടെ స్వర్ణമാണ്. ఎందుకంటే ప్రధానమంత్రి మొరార్జీ దేశాయి లెక్క ప్రకారంగా ఉన్న బంగారం అది. ബാങ്കുകാരൻ പറഞ്ഞു ഞാനിത് എടുക്കുകയല്ല. బ్యాంక్ వాళ్ళు చెప్పారు ఇది మేము తీసుకోమండి. 22 క్యారెట్లాണെങ്കിലే ഞാൻ എടുക്കും. 22 క్యారెట్లు ఉంటేనే మేము తీసుకుంటాం. ఇది കുറവാണ്, ఇది మేము అనుకున్న బంగారం కాదు. హల్లెలూయా. ఆగ ప్రశ్నമായി, చాలా సమస్య అయిపోయాడు. വീട്ടിൽ കൊണ്ടുവന്നു, ఇంట్లోకి వచ్చేసారు. ആകെ പ്രശ്നത്തിലായി, చాలా సమస్య అయిపోయింది ఇంట్లో లోపల. ഭാര്യ വീട്ടുകാരോട് കാര്യം പറഞ്ഞു. దాని తర్వాత ఎవరు ఎదురు కట్ట గొడవలు, അവര് പറഞ്ഞു സമ്മതിക്കരുത്, వారు దీనికి ఒప్పుకోవడానికి లేదు, వీరు వారికి ఒప్పుకోవడానికి లేదు. അവസാനം എന്തൊക്കെയോ പറഞ്ഞ് അത് അവസാനിപ്പിച്ചു. చివరికి ఏదేదో మాటలు వచ్చి సెటిల్మెంట్ అయిపోయింది. ഇന്ന് പകൽക്കാലം ഒരു കാര്യം, ఈరోజు పగటిగా ఒక విషయం తెలుసుకో, ഏത് మొరార్జీ దేశాయి പറഞ്ഞാലും, ఏ మొరార్జీ దేశాయి చెప్పినా కూడా హల్లెలూయా, ഇവിടുത്തെ ബാങ്കുകാരൻ ദൈവത്തിന്റെ സ്തോത്രം എടുക്കുകയാണെങ്കിൽ, ఎక్కడున్న బ్యాంకి వాళ్ళు తీసుకోకపోతే, അതിന് മാറ്റുകുറവാണെങ്കിൽ, అలా వాటికి మార్పు ఉంది అని వారు పరిశోధిస్తే, എന്നാൽ ഇന്ന് പകൽക്കാലോട് പിടിക്കുന്ന എന്റെയും നിങ്ങളുടെ വിശ്വാസം అలాగైతే ఈ రోజు పగటి వేళ నీకు కలిగిన నాకు కలిగిన విశ్వాసం മാറ്റുകുറവുള്ളതാണെങ്കിൽ, బంగారం కన్నా విలువ చెందేదైతే എന്റെ കർത്താവ് എടുക്കുകയെന്ന് പകൽക്കാലം അറിയണം. ఈ రోజు పగటి వేళ తెలుసుకో, దేవుడు కూడా దానిని స్వీకరించలేరు. హల్లెలూయా. പൊന്നിനേക്കാൾ വിലയേറി బంగారం కన్నా శ్రేష్టం చెందేది. ആമേൻ. നിങ്ങളുടെയും വിശ്വാസം, నీ విశ్వాసము నా విశ్వాసం బంగారం కన్నా శ్రేష్టత చెందేది. హల్లెలూయా. നമ്മെ ചേർപ്പാൻ കർത്താവ് മാനമേഖല, దేవుడు మనల్ని చేర్చుకు తీరడానికి, మన విశ్వాసాన్ని పరిశోధించుకు తీరడానికి వస్తున్నాడు. ഈ കാണുന്ന ഭൂമിയും ഇതും ആകാശവും എല്ലാം ഒഴിഞ്ഞു പോകും. ఈ కనబడుతున్న భూమి ఆకాశం మొత్తం గతించిపోతాయి. ദൈവവചനം പറയുന്നത് ഭൂമിയെ കർത്താവ് ഇളക്കുന്നു. దేవుడు వాక్యంలో చెప్పేది భూమిని దేవుడు కదిపి ഈ తీరుతాడు. ആകാശത്തെ ദൈവം ഇളക്കുന്നു. ఈ ఆకాశాన్ని దేవుడు కదిపి తీరుతాడు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. എബ്രായ ലേഖനം പറയുന്നു ഈ ആകാശത്തെ ദൈവം ഇളക്കുന്നു. ఎబ్రీ పత్రిక చెప్తున్న మాట, ఈ ప్రపంచాన్ని భూమిని దేవుడు కదిపేస్తాడు. ദൈവം ഇളക്കുന്നു. ఈ ప్రపంచాన్ని దేవుడు కదిపేస్తాడు. ഈ ഭൂമിയെ മാത്രമല്ല ആകാശത്തെ കൂടെ ఆకాశమండలాన్ని మొత్తం దేవుడు కదిపేస్తాడు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. എന്നാൽ ഇളകാത്ത ഒരു രാജ്യം కర్తావు కానీ కదిలింపు లేని, ఏ రీతి కలిగిన మార్పు చెందలేని ఒక రాజ్యం మనకు.
హల్లెలూయా. ഒരു ഇളകാത്ത രാജ്യം కదిలింపు లేని ఏ రీతి కలిగిన మార్పు లేని రాజ్యం అది. ఎబ్రాయ లేఖనం 12వ అధ్యాయం 28వ వాక్యం. ఎబ్రాయిల పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం చెప్తున్నా చదువుతున్నప్పుడు. ഒരു ഇളകാത്ത രാജ്യം, కదిలింపు లేని ఒక రాజ్యము നമുക്ക് വേണ്ടി കർത്താവ് మన కొరకు దేవుడు ఉంచి ఉన్నారు. ഈ രാജ്യം ഈ കാണുന്നത് മുഴുവൻ ഇളകും. ఈ కనబడుతున్నది మొత్తం కదిలిపోతాయి. ഇതെല്ലാം തകർന്നു പോകും. ఇవన్నీ కదిలిపోతాయి. ഇന്ന് പകൽക്കാലം ഇതിനെ ആശ്രയിച്ച് ആരും ജീവിക്കരുത്. అందుకే లోకాన్ని ఆశ్రయించుకొని బతకద్దు దేవుని బిడ్డ. హల్లెలూయా. హల్లెలూయా. പൊന്നിനേക്കാൾ വിലയേറിയ വിശ്വാസമുള്ളവർ ഇതിൽ ആശ്രയിക്കും. బంగారం కన్నా విలువైన విశ్వాసమునకు ఆధారపడము. బంగారం మీద ఆశ్రయించుకోండి. ഒരു ദിവസം ഒന്നാമത്തെ ആകാശം ഒഴിഞ്ഞു പോകും. ఒక రోజు భూమి అతిపెంచిపోతాయి. സകലതും തകർന്നു പോകും. అన్ని నాశనం అయిపోతాయి. హల్లెలూయా. హల్లెలూయా. നിങ്ങളൊക്കെ പത്രത്തിലോ അതായത് ടിവിയിലൊക്കെ വാർത്ത കാണുന്നുണ്ട്. టీవీలో న్యూస్లో మీరు వార్తలు విని ఉంటారేమో. പലയിടത്തായി ഭൂമി കുലുക്കമുണ്ടായി. అనేక చోట్ల భూకంపాలు వస్తున్నాయి. വലിയ നാശങ്ങൾ പലയിടത്തുണ്ടായി. అనేక నాశ నష్టాలు జరుగుతున్నాయి. ఈడ ഞങ്ങളുടെ കേരളത്തിൽ മനോഹരമായ ഒരു സ്ഥലമാണ് വയനാട്. మా ఊర్లో వాయనాడ్ అని చెప్పిన మంచి ఊరు, అందమైన ఊరు. ഒരു ദിവസം ഒരു ഉരുൾപൊട്ടലുണ്ടായി. ఒక్క రోజు రాత్రి ఏమైంది, విపరీత వర్షం వలన మొత్తం కొట్టుకుపోయింది. നൂറുകണക്കിന് വീടുകളും നൂറുകണക്കിന് ഏക്കറുകളും వంద లెక్కల ప్రకారంగా ఉన్న ఇల్లులు, వంద ఎకరాల పొలములు, നൂറുകണക്കിന് ആളുകളും തകർന്നു പോയി. వందల సంఖ్యలో ఉన్న ప్రజలు చనిపోయారు. ഒന്നു ഒറ്റയൊക്കെ മാത്രം അവശേഷിച്ചു. వారి చేతిలో ఉన్నది మాత్రమే, ప్రాణం మాత్రం మిగిలి తీరింది. ഇന്ന് പകൽക്കാലം ഒരു കാര്യം അറിയട്ടെ. ఈ రోజు పగటి వేళ ఒక్క విషయం తెలుసుకు తీరు. തിരിച്ചറിയാൻ കഴിയാത്ത അനേക ജനങ്ങളെ ఇప్పటికి కూడా చాలా సవాల్ని పోల్చుకోలేనంటదిగా. హల్లెలూయా. സർവ്വമത പ്രാർത്ഥനയോടെ അടക്കുവരട്ടെ. అందరూ కూడా వేదనతో దుఃఖముతో వారి వారి కుటుంబ సభ్యులను సమాధిలో చేశారు. അവർ ക്രിസ്ത്യാനിയാണോ മുസ്ലിമാണോ క్రైస్తవుల, ముస్లిముల, హిందువుల, ఏ మతస్థుల వారికి తెలియలేనట్టుగా, పోల్చలేనట్టుగా మనుషులు మారిపోయారు. ചില ദിവസം കഴിഞ്ഞ് ചിലരുടെ കാലും കയ്യും ഒക്കെ മാത്രം. కొందరు కొన్ని చోట్ల అయితే కొందరి కాళ్ళు చేతులు ముక్కలైనట్టుగా దొరికినాయి. പലർക്കും എന്റെ മകന്റെ ആണോ എന്ന് പലർക്കും അറിയാം. కొందరు చెప్పుకోలేకపోయింది, మా కొడుకుదా, మా తండ్రిదా, మా పిల్లలదా, మా ఇంటి వాళ్ళదా అని కూడా చెప్పుకోలేనట్టుగా మారిపోయింది. എന്റെ അപ്പന്റെ ആണോ എന്റെ അമ്മയുടെ ആണോ, మా నాన్నదా, మా అమ్మదా, మా బంధువులదా అని చెప్పుకోలేనట్టుగా శరీరం మారిపోయింది. എന്റെ പ്രതികരണയുടെ ആണോ പ്രതികരണന്റെ ആണോ എന്നറിയില്ല. నా కుమార్తెదా, నా అమ్మదా, నా చెల్లిదా అని అర్థం చేసుకోలేనట్లా. പ്രിയമുള്ളവരെ, అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ഒരു നിമിഷം കൊണ്ട് ഒറ്റ രാത്രി, ఒక్క నిమిషం పాటు మొత్తం మార్పు చెందేసింది. ആ പാതിരാത്രിയിൽ ഒരു ചെറിയ ഉരുൾപൊട്ടൽ. ఆ అర్ధరాత్రి వేళ ఈ రీతి కలిగేటట్టుగా విపరీత వర్షం మానబడింది. അനേകരുടെ ജീവിതവും സ്വപ്നവും നഷ്ടപ്പെട്ടു. అనేకుల జీవితం, ఆశలు, కలలు నాశనమైపోయింది. ആ ഭാഗം കണ്ട ഹൃദയമുള്ളവർക്ക് രക്ഷപ്പെടാൻ കഴിയും. అది చూసిన వారైతే, హృదయం ఉన్నోడైతే ఒక్క చొక్క కన్నీరైన కాచి ఏడుస్తాడు. ഹല്ലേലൂയ. అనేకరు సహాయిക്കാൻ గవర్నమెంట్ അതുപോലെ തന്നെയുള്ള అనేకులు సహాయం చేయడానికి బయటకు వచ్చారు. అనేకులు గవర్నమెంట్ తో సహకరించారు. అనేకരുടെ സ്വപ്നം പൊടിയാനുണ്ട്. అనేకుల కళలు నాశనం అయిపోయినాయి. ഹല്ലേലൂയ. హల్లెలూయా. വളരെ ഒത്തൊരുമയോടെ കഴിഞ്ഞ ഒരു ഗ്രാമമാണെന്നാണ് പറയുന്നത്. అందుకే ఆ ఊరు గురించి చెప్పుతున్న కలిసిమెలిసి ఉన్న ఒక గ్రామం అది. അത് തലേദിവസം അവർ അറിഞ്ഞിരുന്നെങ്കിൽ അവരവിടുന്ന് മാറി. ఒకవేళ అది పొద్దున పూట జరుగుంటే అందరూ బతుకుపోయి ఉన్నాయేమో. എന്നാൽ ദൈവവചനം പറയുന്നു, కానీ దేవుని యొక్క వాక్యం చెప్పేది, ഈ ഭൂമിയെ ദൈവം ഇളക്കും. ఈ భూమిని దేవుడు కదిపేస్తారు. ആകാശത്തെ ദൈവം ഇളക്കും. ఆకాశాన్ని దేవుడు కదిపేస్తారు. ഇതിലാരും ആശ്രയിക്കരുത്. వీటిపైన ఎవరు ఆశ్రయించుకోవద్దు. ఇవన్నీ అతపతించిపోయేదే. ഒരു ഇളകാത്ത രാജ്യം നമുക്ക് വേണ്ടി ఒక రాజ్యం దేవుడు మనకు అప్పగించారు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. അതിനുവേണ്ടി കാത്തിരിക്കുക. ఆ మార్పు లేని రాజ్యం కొరకు ఆశపడండి. ആ പൊന്നിനേക്കാൾ വിശ്വാസം ఆ బంగారం కన్నా విలువైన రీతిగా నీ విశ్వాసాన్ని మార్చుకో. ആ വിശ്വാസത്തിൽ നിലനിൽക്കാൻ കഴിയും. ఆ విలువైన విశ్వాసాన్ని కానీ నీ విశ్వాసాన్ని మార్చుకో. പ്രത്യാശിക്കാൻ കഴിയും. అందులో నిరీక్షణ పొందేసుకో. ഹല്ലേലൂയ. హల్లెలూయా. പറയാൻ കഴിയുമോ? చెప్పగలిగి తీరుతావా? വിശ്വാസത്തിൽ ഉറയ്ക്കാൻ കഴിയുമോ? విశ్వాసములో ధైర్యపడగలిగి తీరుతావా? ഇന്ന് പകൽക്കാലം നിന്റെ വിശ്വാസത്തെ ഒന്ന് വിനിക്കിയെടുക്കാൻ കഴിയും. ఈరోజు నీ విశ్వాసాన్ని కాస్త పరిశోధించుకోగలిగి తీరుతావా? സ്വർണ്ണമാണേലും കുറെ കഴിയുമ്പോൾ നിറം മങ്ങുമ്പോൾ, బంగారమైన దాని ఖరీదు తగ్గిపోతాయి, విలువ తగ్గిపోతాయి. അത് തട്ടാന്റെ കൈ കൊണ്ട് കൊടുക്കുമ്പോൾ అది తీసుకెళ్లి బంగారం చేసిన వాడి చేతికి ఇచ్చి അവനതൊന്ന് പുതുക്കി തരും. ఆయన దానిని కాస్త కూడా కదిపి పుదిపి కొత్త పరిచేసి ఇస్తాడు. പുത്തൻ സ്വർണം പോലെ ഇരിക്കും. కొత్త బంగారంలానే ఉంటాయి. ഹല്ലേലൂയ. హల్లెలూయా.
അതിനെ ഒരുക്കി കഴിയുമ്പോൾ അതിന്റെ കീടം മാറാൻ దానిని శుభ్రం చేసేసరికి దాంట్లో ఉన్న మాలిన్యాలు బయటకు వచ్చినట్ల ഇന്ന് പകൽക്കാലം ഒരു കാര്യം ചോദിക്കട്ടെ. ఈ రోజు పగటి వేళ దేవుని బిడ్డలుగా నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను. നിങ്ങൾ രക്ഷിക്കപ്പെട്ടു, స్నానപ്പെട്ടു, మీరు రక్షణ పొందారు, మారు మనసు పొందారు, బాప్తిసం పొందారు, ദൈവത്തെ ఆరాధిക്കുന്നു, మీరు దేవునికి సత్యముతో ఆరాధిస్తున్నారు. പക്ഷേ ഒരു കാര്യം ചോദിക്കട്ടെ, ఒక విషయం అడుగుతా, നിന്റെ ജീവിതത്തിന്റെ കുറവുകൾ ഇന്ന് പകൽക്കാലം జీవితంలో ఉన్న పొరపాటులను బాగుపరుచుకున్నావా? കർത്താവിന്റെ കരങ്ങളിൽ ഏൽപ്പിച്ചു ఈ రోజు పగటి వేళ దేవుని సప్ప చేతులకు అప్పగించేసి നിന്റെ വിശ്വാസത്തെ ഒന്ന് నీ പുതുക്കാൻ విశ్వాసాన్ని കഴിയുമോ? కాస్త బాగుపరచుకో. ഹല്ലേലൂയ. హల్లెలూయా. പൊന്നിനേക്കാൾ വിലയേറിയ വിശ്വാസം, బంగారం కన్నా విలువైనది నీ విశ్వాసం. അത് അഴിഞ്ഞു പോകുന്നത്, అది క్షీణించిపోయేది కాదు. അത് തീക്കകത്തൂടെ പോയാൽ అది అగ్నిలో నుంచి పరిశోధింపబడుతున్నప్పుడే మైమరిపించి తీరే అందం చెందే బంగారంగా మారి తీరేది. ഇന്ന് പകൽക്കാലം ഓർക്കട്ടെ. ఈ రోజు మిమ్మల్ని మీరు ఒకసారి పరిశోధించుకోండి. പ്രിയമുള്ളവരെ, ప్రియ జనాంగమా, ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഒരു ദിവസം ഈ ആകാശത്തെയും ഭൂമിയും ദൈവം ఒక రోజు దేవుడి భూమిని మొత్తం కదిపేస్తాడు. അവന്റെ വാക്കിനാൽ ഇതെല്ലാം മാറിപ്പോകും. ఆయన మాటల ద్వారా సృష్టింపబడిన లోకమే కదిలింపులోకి ഈ వెళ్ళిపోతాయి. ഭൂമിയെ ദൈവം തീക്കായി ఈ സൂക്ഷിച്ചിരിക്കുകയാണ്. భూమిని ప్రపంచాన్ని దేవుడు అగ్ని కొరకు ഈ తయారుపరిచాడు. ഭൂമിയെ ഇതിന്റെ മനോഹരമായ పనిകളും ఎല്ലാം వెతురు. ఈ భూమిలో ఉన్న అందచందాలు, అందమైన కట్టడాలన్నీ కూడా ఒక రోజు నాశనం అయిపోతాయి. ഇന്ന് പകൽക്കാലം ഓരോരുത്തരും കൂട്ടിവെച്ച സ്വർണ്ണങ്ങളും സമ്പത്തും నువ్వు దాచిపెట్టి ఉన్న బంగారం, నువ్వు దాచిపెట్టిన డబ్బు కూడా నాశనం అయిపోతాయి. അത് അവർക്ക് ഉപയോഗമാണ്. అది వారికి ఉపయోగం కానట్టుగా మారిపోయి తీరుతాయి. അവർ ഈ തീക്കകത്ത് നഷ്ടപ്പെടും. వారికి కూడా ఈ అగ్నిలో పరిశోధన కలిగి తీరితే పరిస్థితి ఏంటో ఊహించండి. എന്നാൽ പട്ടണിക്ക് ചീട്ടുകീറുന്ന ദൈവം ഇതിലെ గాని దేవుని యందు భయపడుతున్న దేవుని బిడ్డలారా, നിനക്കൊന്നുമില്ലെങ്കിലും నీకేమి లేకపోయినా വിശ്വാസത്തോടെ നിന്നാൽ విశ్వాసముతో నిలబడి ఉంటే ഈ భూലോകം కీഴ്മേൽ മറിയത്തെ భూలోకమంతా కదిలిపోయినా നിന്നെ കരം പിടിച്ചുയർത്തുന്ന ഒരു ദൈവമുണ്ട്. చేతులెత్తి లేవనెత్తే దేవుడున్నాడు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ദൈവം ഭൂമിയെ ഇളക്കുന്നത്, దేవుడి భూమిని కదిపేది, ഈ ആകാശത്തെ മാറ്റുന്നത്, ఈ ఆకాశాన్ని కదిపేది, ഒരു പുതിയ ആകാശവും പുതിയ ఒక కొత్త భూమి, కొత్త ఆకాశాన్ని సృష్టించడానికే. വീടില്ലാത്ത ഓരോരുത്തരോടും ഇന്ന് പകൽക്കാലം പറയും. ఇల్లు లేని వారితో నేను ఈరోజు పగటి వేళ చెప్పే మాట, മനോഹരമായ ഒരു വീടില്ലാത്ത ആൾക്കാരോട് പറയട്ടെ, ఏ మంచి ఒక ఇల్లు కట్టలేదని బాధపడుతున్న దేవుని బిడ్డలతో చెప్తున్న మాట, എനിക്കും നിങ്ങൾക്കും വേണ്ടി മനോഹരമായി പൊന്നിനാലോ തങ്കത്താലോ തീർത്തിയ ഒരു വീട് దేవుడు బంగారం కన్నా విలువైన రీతిగా దేవుడు ఒక ఇల్లును పరలోకంలో కడుతున్నాడు. ആ പുതിയ യെരൂശലേമിൽ എനിക്കും ఆ നിങ്ങൾക്കും కొత్త വേണ്ടി యెరూషలేములోకి ప్రవేశించుకు తీరడానికి. ഹല്ലേലൂയ. హల్లెలూయా. അതിനു വേണ്ടി കാത്തിരിക്കാം. దాని కొరకు మనం తయారై ఉందో తీరుదాం. ഇളകാത്ത രാജ്യം, ഇളകാത്ത രാജ്യം, కదిలింపు లేని రాజ్యం, അത് പൊന്നിനേക്കാൾ అది വിലയേറിയ బంగారం కన్నా വിശ്വാസം. విలువ చెందేది. ഈ വചനങ്ങളാൽ ഇന്ന് ఈ പകൽക്കാലം వాక్యాల ద్వారా దేవుడు మనలందరినీ కూడా దీవించును గాక. അടുത്ത ദിവസങ്ങളിൽ ചൊവ്വാഴ്ച രാവിലെ ഞങ്ങൾ പോകും. మంగళవారం రోజు పొద్దున మేము కేరళకి తిరిగి వెళ్ళిపోతాం. ഞങ്ങളെ ഓർക്കണം, మమ్మల్ని గుర్తు పెట్టండి, ప్రార్థన చేయండి. ഞങ്ങളുടെ നിർവ്വഹത്തിനായി പ്രാർത്ഥിക്കണം. మేము నిలకడత్వం కలిగి ఉండి విశ్వాసం నుండి తీరడానికి ప్రార్థన చేయండి. ഇനി നിങ്ങളുടെ മധ്യത്തിൽ വരാൻ കഴിയുമോ ഇല്ലയോ ఇంకా మేము എന്നറിയില്ല. తిరిగి రాగలుగుతామా లేదా మాకు తెలియదు. ആഗ്രഹം വളരെ ఆశలు చాలా ఉన్నాయి హృదయంలో. അല്ല വന്നില്ല എങ്കിൽ ఒకవేళ మేము రాలేకపోతే, കർത്താവ് ഇതിനിടയ്ക്ക് വരികയാണെങ്കിൽ, యేసయ్య దానికి మునుపుగా వచ్చేస్తే, അല്ല ഞങ്ങളുടെ ജീവിതം ഇവിടെ വെച്ച് അവസാനിക്കുക, లేకపోతే మా జీవితం ఆగిపోతే നമുക്ക് സ്വർഗത്തിൽ കാണാം. మనం పరలోకంలో కలుద్దాం. హల్లెలూయా. ഹല്ലേലൂയ. హల్లెలూయా. നമ്മുടെ കാര്യസ്ഥന്റെ കൂടെ ഉണ്ടാക്കാം. మనం యజమానితో కలిసి ఆ గడియ వస్తున్నాం. നമ്മുടെ യജമാനുണ്ട്. మన యజమాని పైన ఉన్నాడు. പരിശുദ്ധാത്മാവുള്ള കാര്യസ്ഥൻ നമ്മുടെ పరిశుద్ధాత్మ ఆ బోధకుడు మనల్ని బోధిస్తాడు. ആ പരിശുദ്ധാത്മാവുള്ള കാര്യസ്ഥന്റെ ఆ పరిశుద్ధాత్మ అని చెప్పిన హెచ్చరికర్త നിയന്ത്രണത്തിലും ആലോചനയും ఆయన ఆలోచన, ఆయన సలహా మిమ్మట్టుగా നമുക്ക് മുന്നേറാൻ మనం ముందుకు కొనసాగుదాం. അവസരം തന്ന ఇంతసేపు సమయాన్ని సందర్భాన్ని ఇచ్చిన సంఘ కాపరికి സഹായിക്കും. దేవుడు దీవించును గాక అని కోరుకుంటూ ദൈവം അനുഗ്രഹിക്കട്ടെ. దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ഹല്ലേലൂയ. హల్లెలూయా.